ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారులకు ఊరటనిచ్చే దిశగా కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఏళ్లుగా వాడకంలో లేకుండా మూతపడిన పీఎఫ్ ఖాతాలలోని క్లెయిమ్ చేయని నిధులను ఆటోమేటిక్గా సెటిల్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఖాతాదారులు ఎలాంటి క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండానే వారి ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతాయి. నివేదికల ప్రకారం తొలి దశలో భాగంగా ఆధార్ వెరిఫై అయిన సుమారు 8 లక్షల ఇనాక్టివ్ ఖాతాలను ప్రాసెస్ చేయనున్నారు. ఈ ఖాతాల్లో దాదాపు 5,200 కోట్ల నిధులు ఉన్నట్లు అంచనా. వాటిలో 14,000 ఖాతాల్లో 5 లక్షలకు పైగా, 38,000 ఖాతాల్లో 1 లక్ష నుంచి 5 లక్షల మధ్య నిధులు ఉన్నాయి. ప్రస్తుత దేశవ్యాప్తంగా సుమారు 31 లక్షల ఇనాక్టివ్ ఖాతాలు ఉన్నట్లు ఈపీఎఫ్ఓ అధికారులు గుర్తించారు. వాటిలో 10,181 కోట్ల డిపాజిట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నట్లు సమాచారం. ఈ ఖాతాల్లో 7 లక్షల ఖాతాలు 20 ఏళ్లకు పైబడినవి కాగా, 18 లక్షల ఖాతాలు 10 నుంచి 20 ఏళ్ల మధ్య కాలానికి చెందినవి. ఒక ఉద్యోగి 55 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసి వరుసగా 3 ఏళ్ల పాటు ఎలాంటి కంట్రిబ్యూషన్ చేయకపోతే ఆ ఖాతాను ఇనాక్టివ్గా పరిగణిస్తారు. ఇలాంటి ఖాతాలపై వడ్డీ జమ ఆగిపోతుంది. ఇప్పటికే 1000 లోపు బ్యాలెన్స్ ఉన్న ఇనాక్టివ్ ఖాతాలను ఆటోమేటిక్గా సెటిల్ చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలిపింది. తాజా ప్రతిపాదన దీనికి కొనసాగింపుగా భావిస్తున్నారు. అయితే ఈ నివేదికలపై ఈపీఎఫ్ఓ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.